Please subscribe Padru Tech channel, like it and share it. ఈ వీడియోలో లీప్ యాప్ నందు ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలనేటువంటిది చూద్దాం. హౌ టు అప్లోడ్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఆర్ పిహెచ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇన్ లీప్ యాప్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కి ఉపయోగపడేటువంటి ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేటువంటి చాలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించి ఉంటారో వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయా జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సంప్రదించి ఆ టెస్టులు చేయించుకొని తర్వాత అక్కడ సర్టిఫికేట్ని పొందాలి. అది మాత్రమే అప్రూవల్ అవుతుంది. సో వారి యొక్క జిల్లాల్లో మెడికల్ బోర్డు ముందు హాజరయ్యి టెస్ట్ చేయించుకొని సర్టిఫికేట్ పొందాలి. ఆ వచ్చినటువంటి సర్టిఫికేట్ని మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ అయినటువంటి లీప్ యాప్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ నందు ఏ విధంగా దాన్ని అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలి అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం. యాప్ని అయితే ఈ విధానంలో మొదటగా మనం లీప్ యాప్ను అప్డేట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ అయినా కూడా ఒకసారి అప్డేట్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అంటే అప్డేట్ అయి ఉండాలి పూర్తిగా. అయిన తర్వాత ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గవర్నెన్స్ అంటే ఫస్ట్ టీచర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి సో చాలా బకెట్స్ కనిపిస్తాయి అన్నమాట. స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్ బోర్డ్స్ అని కింద క్విక్ యాక్సెస్ అవి ఉంటాయి. అయితే ఇక్కడ మనకు సంబంధించినటువంటిది లీప్ యాప్ నందు ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేది కాబట్టి ప్రస్తుతానికి ఈ గవర్నెన్స్ అనేటువంటి బకెట్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఈ గవర్నెన్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. గవర్నెన్స్ మీద క్లిక్ చేయగానే సిఎస్సి అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా సిఎస్సి మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్. సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనము మొదట ఉన్నటువంటి సమగ్ర శిక్ష మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అది వచ్చేసి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటిది ఆప్షన్ వస్తుంది. ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద మనం ప్రస్తుతం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్, మార్క్స్ ఎగ్జామ్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంట్, తర్వాత టిస్ ప్రివ్యూ, నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ. మనకు కావాల్సినటువంటి లీప్ యాప్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేది కాబట్టి ప్రస్తుతం మనం దీని మీద క్లిక్ చేస్తాం. సో దీని మీద ప్రిఫరెన్షియల్ కేటగిరీ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తాం. ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీద మనం ప్రస్తుతం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మన యొక్క ట్రెజరీ ఐడి నెంబరు డిస్ప్లే అవుతుంది. నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. ట్రెజరీ ఐడి నెంబరు, నేమ్ రెండు కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పిహెచ్సి మనకు సంబంధించినటువంటి పిహెచ్సి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ నన్ను అనేటువంటిది వస్తుంది. హాస్పిటల్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. తర్వాత డేటు మనం ఏ రోజైతే మనకి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ సర్టిఫికేట్ అంటే మనం డిస్ట్రిక్ట్ బోర్డు కాడికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయించుకొని తర్వాత వాళ్ళు ఒక డేట్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ని ఇక్కడ ఉన్నటువంటి క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ ఇష్యూడ్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చారు కాబట్టి ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ దగ్గర క్లిక్ చేసాము. అయితే మనకి మెడికల్ బోర్డు నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ప్రిఫరెన్షియల్ కేటగిరీ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ మనం ముందుగానే ఫోటో తీసి మన మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఏం చేయాలి? మనకు వచ్చినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ని ఫోటో తీసి దాన్ని మన మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం సర్టిఫికేట్ ఇష్యూ దగ్గర ఎస్ ఆప్షన్ ఇచ్చాము, సెలెక్ట్ చేసుకున్నాం.
తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంది. ఈ అప్లోడ్ సర్టిఫికేట్ దగ్గర యారో మార్క్ ఉంటుంది. ఈ యారో మార్క్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాం కదా, ఏది ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అక్కడికి తీసుకెళ్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అంతటితో మన యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్ ఆన్లైన్ లో సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి టీచర్ అంటే ఎవరైతే ప్రొఫెషనల్ కేటగిరీ సంబంధించిన టీచర్స్ ఉంటారో వారు మెడికల్ బోర్డు 24, 25, 26 తేదీల్లో మెడికల్ బోర్డు వారి యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డును సంప్రదించి టెస్ట్ చేయించుకొని మరి ఆ విధంగా సర్టిఫికేట్ పొంది ఈ లీప్ యాప్ లో మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.